కాసేపట్లో ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కి వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ పేర్లని చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ తమ అగ్రనేతలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించింది. నిన్న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరోసారి ధర్నా నిర్వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నిన్న ఉదయం అందుబాటులో లేకపోవడంతో ధర్నాలని ఇవాళ చేయాలని నిర్ణయించారు. కాసేపట్లో ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ కి వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ పత్రిక. ఈ పత్రికకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ విషయానికి సంబంధించి గతంలోనే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ను కూడా వేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ లో A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీ ఇద్దరి పేర్లను కూడా చేర్చడం పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలను అణచివేయడం కోసము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి ఆందోళన చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న దేశవ్యాప్తంగా మొత్తం ఆందోళన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు వాస్తవానికి నిన్న మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని కాస్త ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా మొత్తం డీసీసీ మొత్తం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కూడా కేంద్ర సంస్థల వద్ద ఆందోళన చేశారు. ఈ రోజు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కూడా ధర్నా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ధర్నాకు సంబంధించి ఈడీ ఆఫీస్ కి దగ్గరలో ఉన్న గన్ పార్క్ నుంచి కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి యావత్ దేశంలోని కాంగ్రెస్ ప్రతి కార్యకర్త అండగా ఉండాలనే ఒక ఇండికేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్యమైన నేతలంతా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈడీ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అయితే మోహరించినారు. మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏమైనా అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలు అయితే మోరించారు. అయితే మరోవైపు ఇక్కడ ధర్నా చేసేందుకైతే రోడ్డు వద్ద ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున శ్రేణులంతా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవికాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఒక టెంట్ ఏర్పాటు చేయడం కానీ మిగతా అంశాలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటలకు గన్ పార్క్ నుంచి ఇక్కడ ర్యాలీగా ఇక్కడికి చేరుకొని ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సంబంధించి దీని ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ధర్నాకు సంబంధించి ఒక నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ ధర్నా ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఒక ఇండికేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి యావత్ కాంగ్రెస్ కార్యకర్త అండగా నిలుస్తున్నారనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకే ఈ ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.